Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of how to avoid foolish opinions, written by Bertrand Russell. How can we prevent developing a dogmatic attitude as per Russell's suggestions? Here, according to Russell, what is the only way to take self-pride? About the author, Bertrand Russell from UK was a philosopher, so he belonged to UK, United Kingdom, logician, mathematician, historian, social critic and political activist. His extended knowledge of science and philosophy honored him with the Nobel Prize. About the essay, the article How to Avoid Foolish Opinion was written by Russell. The thought-provoking essay has many remarkable features. Thought-provoking అంటే ఇది ఎంతో ఆలోచనలు తెప్పించే విధంగా ఉంటుందన్నమాట. కాజింగ్ టు థింక్ సీరియస్లీ అబౌట్ సంథింగ్ అంటే ఒక దాని గురించి ఎంతగానో ఆలోచించే విధంగా ఇది ఉంటుందన్నమాట. ఈ ఫీచర్స్ దిస్ ఎస్సే ఇట్ అడ్వైజెస్ అస్ ఆన్ అవాయిడింగ్ బ్యాడ్ ఒపీనియన్స్ అంటే మన బ్యాడ్ ఒపీనియన్స్ని అవాయిడ్ చేయాలని అడ్వైజ్ చేస్తుంది ఇది. ఇతరుల వ్యక్తుల అభిప్రాయాల మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటాయి, వాటిని మనము అవాయిడ్ చేయాలని. రసల్ సజెస్ట్ టు డెవలప్ ద ఎబిలిటీ టు అబ్జర్వ్ ద థింగ్స్ అరౌండ్ అస్ కేర్ఫుల్లీ బిఫోర్ గోయింగ్ టు కంక్లూజన్. అంటే మన చుట్టూ మనం ఏదైనా దాని గురించి నిర్ణయం తీసుకోవాలంటే మన చుట్టూ ఉన్న దాని గురించి ఒకసారి మనము వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తున్నాడు అనమాట. హీ వాంట్స్ టు అసిస్ట్ అస్ ఇన్ అవాయిడింగ్ గ్లేరింగ్ ఎర్రర్స్ అంటే మనకు ఏమని మనకు సహాయం సజెస్ట్ చేస్తున్నాడంటే గ్లేరింగ్ ఎర్రర్స్ దట్ మీన్స్ వెరీ నోటిసబుల్ అండ్ మిస్టేక్స్ ఆర్ ప్రాబ్లమ్స్. సో వాటి గురించి మనము అవాయిడ్ చేయాలి అంటున్నాడు. సో మిస్టేక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వెరీ నోటిసబుల్ ప్రాబ్లమ్స్ని గుర్తించే వాటి గురించి అవాయిడ్ చేయాలి అని అంటున్నాడు. టాపిక్ if someone says that 2 and 2 are 5 or that Iceland is on the equator, we should pity rather than anger on him. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఎలాగో తెలుసు 2 and 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది, కానీ కొందరు ఏమంటారు 5 అంటారు. అండ్ అలాగే సిమిలర్లీ ఐస్లాండ్ ఈజ్ అన్ ఈక్వేటర్, ఐస్లాండ్ అనేది ఈక్వేటర్ మీద ఉంటుంది. సో అట్లా అన్నప్పుడు వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా వాళ్ళ మీద మనము జాలి పడాలి అని చెప్తున్నాడు అనమాట. ఇఫ్ ఎనీ ఒపీనియన్ సీమ్స్ కాంట్రరీ అండ్ మేక్స్ యూ యాంగ్రీ, ఇఫ్ ఎనీ ఒపీనియన్ సీమ్స్ కాంట్రరీ అంటే అది మనకు కాంట్రరీ అంటే అది మనకు కూడా అది ఒకవేళ కోపం తెప్పిస్తే దాన్ని మనం ఏం చేయాలి. కాంట్రరీ అంటే ఆపోజిట్ ఇన్ నేచర్, కాంట్రరీ దట్ మీన్స్ ఆపోజిట్ ఇన్ నేచర్. ఇఫ్ ఎనీ ఒపీనియన్ సీమ్స్ కాంట్రరీ అంటే మన ఒపీనియన్కి ఆపోజిట్ ఉంటే అండ్ మేక్స్ యూ యాంగ్రీ, దెన్ యూ షుడ్ థింక్ దట్ యువర్ థింకింగ్ హ్యాస్ నో గుడ్ రీజన్ అంటే మన ఆలోచనలో అది మంచి రీజన్ కాదు, మనకు ఆపోజిట్ అనిపించినప్పుడు దాన్ని వదిలేయాలి. ఒపీనియన్ సీమ్స్ కాంట్రరీ అండ్ మేక్స్ యూ యాంగ్రీ, దెన్ యూ షుడ్ థింక్ దట్ దాని గురించి నేను ఆలోచించాలి. యూ థింక్ దట్ యువర్ థింకింగ్ హ్యాస్ నో గుడ్ రీజన్, అది అంత పెద్ద గుడ్ రీజన్ ఏం కాదు, దాని గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు అని చెప్తున్నాను. మేకింగ్ ఏ కీన్ అబ్జర్వేషన్ వేర్ ఇట్ కెన్ సెటిల్ ద బయాస్ ఈజ్ ద ఫస్ట్ వే. కీన్ అబ్జర్వేషన్ దేనైనా కానీ మనము జాగ్రత్తగా దాన్ని పరిశీలించాలని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ బయాస్ అంటే డిస్లైక్, ఓకేనా, బయాస్ దట్ మీన్స్ డిస్లైక్. మేకింగ్ ఏ కీన్ అబ్జర్వేషన్ వెన్ ఇట్ కెన్ సెటిల్ ద బయాస్ ఈజ్ ద ఫస్ట్ వే. నెక్స్ట్ టు నో వాట్ అదర్ పీపుల్ థింక్ అంటే మన గురించి ఇతరు వారు ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటున్నాడు. వన్ హ్యాస్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ దే థింక్. సో మనం తెలుసుకోవాలి, అసలు మనం తెలుసుకోవాలి. వన్ హ్యాస్ టు అవేర్ ఆఫ్ వాట్ దే థింక్, ఇతరులు మన గురించి ఏమని ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అంటున్నాడు. ద థాట్ ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ అన్ ఇమాజినరీ క్యారెక్టర్ హూ హ్యాస్ ఏ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఒక ఆర్గ్యూ చేయాలి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఇమాజినరీ అంటే అక్కడ ఒక మనిషి లేకపోయినా ఒక మనిషి ఉన్నట్టు అతనితోని మనం ఆర్గ్యూ చేయాలి అంటున్నాడు అనమాట. అంటే ఆర్గ్యూ చేయాలి. ఎందుకు చేయాలి ఆర్గ్యూ అంటే ఎవరికైనా మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది,
ఇతరులకు ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ని మన ఒపీనియన్తో టాలీ కావాలంటే, కాంప్రమైజ్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇంకోరు వాళ్ళతో మనము ఇమాజినరీ క్యారెక్టర్తోని మనము మాట్లాడాలి అంటున్నాడు, ఆర్గ్యూ చేయాలి అంటున్నాడు. ఓకేనా? ఆర్గ్యూయింగ్ విత్ అన్ ఇమాజినరీ క్యారెక్టర్ హూ హ్యాస్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మన ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ కలవనప్పుడు ఒక ఇమాజినరీ క్యారెక్టర్తో మనము వాదన చేయాలి అంటున్నాడు. ద ఫోర్త్ వన్ ఈజ్ టు డీల్ విత్ వన్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. ద ఫోర్త్ వన్ ఈజ్ టు డీల్ విత్ వన్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. అంటే ఇక్కడ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ అంటే ఇక్కడ ఏందన్నట్టు ఈజ్ ద ఇంటర్నల్ బిలీఫ్ దట్ యు ఆర్ వర్తీ ఆఫ్ లవ్. అంటే ఇక్కడ మనం ఏంటంటే అవాయిడ్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఓకేనా? సెట్ ఛాలెంజెస్ ఫర్ యువర్ సెల్ఫ్. సో అలాంటిది మీరు క్రియేట్ చేసుకోవాలని అంటున్నారు అనమాట. ద ఫోర్త్ వన్ ఈజ్ టు డీల్ విత్ వన్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. అంటే ఇతరులతో మనం పోల్చుకోవద్దు ఎప్పుడైనా సరే ఇతరులతో మనము పోల్చుకోవద్దు అంటున్నాడు అనమాట ఇక్కడ. అండ్ సెట్ ఛాలెంజెస్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ ఛాలెంజ్తో నీ యొక్క గోల్స్ నువ్వు పెట్టుకోవాలి అంటున్నాడు. అంటే నిన్ను నువ్వు లవ్ చేసుకోవాలి, ప్రేమించుకోవాలి అని అంటున్నాడు అనమాట. దట్ ద సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ దట్ మీన్స్ విచ్ ఈస్ ద హార్డెస్ట్. అది మనకు ఎంతో అంటే చాలా స్ట్రగుల్ అంటే బాగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఈ సేస్ దట్ ట్రావెలింగ్ హెల్ప్ యూ టు అగ్రీ విత్ ద పీపుల్స్ ఒపీనియన్స్ అవుట్ సైడ్ ద కంట్రీ. అంటే నువ్వు ఒక కాడనే ఉండకుండా ప్రపంచంలో అన్ని దేశాలు తిరగడం వల్ల he says that traveling help you to agree with the people opinions outside the country. If you cannot travel change your thinking. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీ యొక్క థింకింగ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు వేరే దేశాలు ట్రావెల్ చేస్తే సో హెల్ప్ యూ టు అగ్రీ విత్ ద అదర్ పీపుల్స్ ఒపీనియన్ అవుట్ సైడ్ ద కంట్రీ. అది నీకు మీ యొక్క థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ని మారుస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్ చేంజ్ యువర్ థింకింగ్ అంటే నీ ఆలోచనలు నువ్వు ట్రావెల్ చేయకపోతే నీ ఆలోచనలు మార్చుకోవాలి. యాక్సెప్ట్ అదర్ పార్టీస్ పాలసీస్ బై రీడింగ్ దేర్ పార్టీ న్యూస్ పేపర్. అంటే యాక్సెప్ట్ అదర్ పార్టీస్ పాలసీస్ బై రీడింగ్ దేర్ పార్టీ న్యూస్ పేపర్. అంటే ఇతరుల యొక్క పార్టీల యొక్క న్యూస్ పేపర్లు నువ్వు చదవడం ద్వారా, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక ఈనాడు ఉంది అంటే మనం చెప్తున్నాను, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క న్యూస్ పేపర్ సపోర్ట్ చేసే న్యూస్ పేపర్ ఉంటుంది అనమాట. ఆ పార్టీకి సంబంధించిన న్యూస్ పేపర్లు మీరు చదవడం ద్వారా మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు వాళ్ళని కూడా. దెన్ యాక్సెప్ట్ అదర్ పార్టీస్ వాళ్ళని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ అదర్ పార్టీస్ పాలసీస్ బై రీడింగ్ దేర్ పార్టీ న్యూస్ పేపర్. వాళ్ళ పాలసీస్ ఏంటిది, వాళ్ళు ఏమి ఇంక్లూడ్ చేశారో దాని గురించి మీరు ఆ పేపర్ చదవాలి అంటున్నారు. అవర్ ప్రిన్సిపల్స్ షుడ్ నాట్ బి డాగ్మాటిక్. మన ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి, మన పద్ధతులు డాగ్మాటిక్గా ఉండాలి. డాగ్మాటిక్ అంటే ఇక్కడ అరగెంట్ అంటే సెల్ఫ్ ఇంపార్టెంట్ అంటే మాదే గొప్ప అన్నట్టు ఉండదు అనమాట. సో అదర్స్ స్టాండర్డ్స్ అండ్ ఐడియల్స్ షుడ్ ఈక్వల్లీ బీ రెస్పెక్టెడ్. ఇతరుల యొక్క పాలసీస్ కూడా ఐడియాస్ కూడా మనము ఈక్వల్గా రెస్పెక్ట్ చేయాలి అంటున్నాడు. హీ యాడ్స్ దట్ డీలింగ్ విత్ ఏ మ్యాన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ ఛాలెంజింగ్. సో డీలింగ్ విత్ ఏ మ్యాన్ ఇస్ సెల్ఫ్ ఎస్టీమ్. ఇక్కడ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ అంటున్నాడు. ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టు రిమైండ్ పీపుల్ ఆఫ్ ద ఎపిసోడిక్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆన్ ఏ స్మాల్ ప్లానెట్. అంటే మన లైఫ్ ఏంటిది, ఎపిసోడిక్ హ్యూమన్ లైఫ్. ఈ ప్లానెట్ మీద మనం కొన్ని రోజులు బ్రతకడానికే వచ్చాము అని చెప్తున్నాడు. మన లైఫ్ ఏంటిది, ఎపిసోడిక్ హ్యూమన్ లైఫ్ అనమాట. ఆన్ ఏ స్మాల్ ప్లానెట్. ఇది ఈ యూనివర్స్లో మన ఎర్త్ అనేది ఒక చిన్న ప్లానెట్. ఆ ప్లానెట్ మీద మనము ఒక చిన్న జీవులం. మన లైఫ్ ఏంటిది, జస్ట్ ఎపిసోడిక్ హ్యూమన్ లైఫ్. So conclusion, the author says that the essay deals with the serious topic, but one can enjoy the elements of cheerfulness and gentle humor in it. అంటే కొంచెం ఇది చిన్న నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది, ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అనమాట. ఇట్ ఆల్సో డిస్కసెస్ మెనీ మిస్టేక్స్ దట్ ఆర్ ప్రోన్ టు మేక్ బై మ్యాన్ కైండ్. సో ప్రతి ఒక్కరూ మిస్టేక్ చేస్తారు అని చెప్తున్నాడు అనమాట. తప్పకుండా ద టాపిక్ ఎండ్స్ విత్ a lively ray of hope advises us to develop a rational attitude. అంటే మనని ఈ పోయట్ రైటర్ ఏం చెప్తున్నాడు, బెర్ట్రాండ్ రసల్ ఏం అడ్వైజ్ చేస్తున్నాడు అంటే మనం వీ హ్యావ్ టు అడాప్ట్
రేషనల్ యాటిట్యూడ్ అంటే దట్ మీన్స్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ రెస్పాన్సిబుల్, రీజనబుల్ అండ్ గైడెడ్ బై రీజన్స్. అంటే రేషనల్ యాటిట్యూడ్ దట్ మీన్స్ సమ్వన్ హూ మేక్స్ డిసిజన్ బేస్డ్ అండ్ ఇంటెలిజెంట్ థింకింగ్. అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అదర్ దెన్ ఎమోషన్స్తో కాకుండా ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకోవాలి అని అంటున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ రేషనల్ యాటిట్యూడ్. If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.